ఓవైపు ఎండలు, మరోవైపు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో కూరగాయలు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయిందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడంతో ఏ కూరగాయలు అమ్మాలన్నా కిలో 100 రూపాయలు ఉందంటున్నారు. ఎండల కారణంగా ఉదయం 11 గంటల తర్వాత అమ్మకాలు జరగడం లేదంటున్నారు. మార్కెట్ నిర్మాణం చేసి తమకు నీడ కల్పించాలని కోరుతున్నారు. కనీసం తాము ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారుల వద్ద నుంచి మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేంద్రం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంతో అయితే సామాన్యులపై పెనుభారం అయితే పడుతుంది. ఇప్పటికే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరగడంతో నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి. మరోవైపు కూరగాయల రేట్లు పెరగడంతో అయితే ఇటు ఎవరు కూడా కొనకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులు అయితే చెప్తా ఉన్నారు. మనకు అందుబాటులో కొంతమంది ఇటు రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేవారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఎట్లా ఉన్నాయి అసలు? గతంలో ఎట్లా రేట్లు ఉండే, గతంలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? గతంలో ఉన్నది 2 కిలోలు 50 ఉన్న టమాటా కిలోకు 50 వచ్చింది. అమ్ముకుందామంటే కొనేదారులు మాత్రం ఒక్కరు కూడా బయటకి ఇస్తలేరు. ఎండకు తెచ్చుకున్న సరుకులన్నీ ఖరాబ్ అవుతాయి. అట్లున్నది, నిత్య అవసరాలే ఇట్లున్నాయి. మరి ఎట్లా బతుకుడు, ఎట్లా చేసుడు? ఇట్లా మధ్యాహ్నం ఎట్లా ఉంటుంది? షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసి మధ్యాహ్నం మొత్తం షాపులన్నీ క్లోజ్ చేసి బయటకు వెళ్తారు. ఒక్కరు కూడా బయటకు వస్తలేరు. కొనడానికి కానీ ఎవ్వరు వస్తలేరు. ఎవరన్నా ఒక్కరు వస్తే రేట్లు బాగా మండిపోతాయి అని చెప్తారు. అట్లా మరి మీరు వేలకు వేలు అయితే పెట్టి కూరగాయలు అయితే కొంటా ఉన్నారు, అమ్ముడు పోతలేవు, ఖరాబ్ అవుతున్నారు అంటారు. ఎట్లా ఉన్నాయి పరిస్థితి? అమ్ముడు పోతలేవు, ఖరాబ్ అయితేనే చెత్త కుండీలో పడేస్తాను, లాస్ అవుతుంది. మా పరిస్థితి ఏం బాగాలేదు. ఏం కోరుతా ఉన్నారు మరి ప్రభుత్వాన్ని? అదే ప్రభుత్వం ఏం చేస్తారో న్యాయం కావాలని కోరుతాను. పాటు మరికొంతమంది ఇటు కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఉన్నాయి అసలు? రేట్ ఎట్లా ఉన్నాయి? గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా? గతంలో వచ్చేసి 20 రూపాయలు కేజీ టమాటా, ఇప్పుడు 50-60 అయింది సార్. అడుగు అది 60 రూపాయలు ఏందమ్మా మీకు ఇంత ఇది ఏంది అంత అది ఏంది నచ్చిన కస్టమర్లు అంటారు సార్. రేటు పెరగడం వల్ల మేము ఎక్కువ రేటు చెప్పడం వల్ల మీకు ఇదేంది అదేంది అంటారు సార్. ఎండలో కూర్చోవడమే కాకుండా వాళ్ళతో మాటలు పడాల్సి కూడా వస్తుంది. మాకేమన్నా నీడ చేయగలరని కోరుకుంటున్నాం సార్. ఇక అమ్ముకుంటున్నాం సార్. ఏది మాకేది పట్టించుకోవడం లేదు, మాకేది చేయడం లేదు. దానితో ఇంకా రోడ్ల మీద ఎందుకుంటారమ్మా, రోడ్లు మీయా అవే అని వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. మాకేమన్నా మార్కెట్ లాంటిది ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం. లేదు సార్, 11-12 అయితే ప్రజలు ఎవరు బయటికి రావడం లేదు. ఆ ఎండలో మేము ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది, మా కష్టమే వేస్ట్ అయిపోతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఇంత రేట్ ఏందమ్మా, అంత రేట్ ఏందమ్మా, ఇదేందమ్మా అదేందమ్మా అని వాళ్ళు ఉల్టా మమ్మల్ని అనడం. రోడ్ల మీద కూర్చుంటే మీరు రోడ్ ఏమన్నా మీద అని మమ్మల్ని ఇంకా చిన్న చూపు చూడడం. ఓవైపు ఈ 10 రోజులలో 4 సార్లు అయితే పెట్రోల్ డీజిల్ రేటు పెంచారు. ఈ కూరగాయలు అసలు అమ్మకాలు అవ్వట్లేదు. ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి? ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం చెప్పుకున్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్. మా పరిస్థితులు ఏం బాగలేవు. ఎండకు ఎవరు రావడం లేదు, కూరగాయలు వేస్ట్ అయిపోతున్నాయి. దానికి తోడు మేము వేలకు వేలు పెట్టి తీసుకొస్తున్నాం, తీసుకొచ్చి పడేసుడు అవుతుంది సార్. ఎందుకు అంటే ఈ రేట్లతో మేము కొనలేమంటారు. ప్రజలు బయటికి రావడం లేదు ఎండ తీవ్రతతోటి. మాకు లేకపోతే మా పిల్లల్ని పెట్టుబడి రావడం, మేము కిరాయిలు సార్, మా పిల్లలను పోషించుకోవడం, చదువులకు మేము బతకడం కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఇటు సామాన్య జనం గానీ కూరగాయలు అమ్మేవారు కూడా చెప్తున్నది ఒకటే. ఇటు ఓవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ 10 రోజుల్లో 4 సార్లు పెంచడంతో అయితే పూర్తిగా ట్రాన్స్పోర్టేషన్ పైన భారం పడుతుంది. తాము గతంలో 2 కిలోకి 20 రూపాయల చొప్పున అమ్మినటువంటి టమాటాని ఇప్పుడు 50 రూపాయల చొప్పున అమ్మే పరిస్థితి ఉంది. కేవలం టమాటా కాదు, మిగతా కూరగాయల రేట్లు కూడా పూర్తిగా గణనీయంగా పెరిగాయి. ఎవరు కూడా కొనడానికి రావట్లేదు. ఒకవేళ ఇటు కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా రేట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయంటూ తమపై ఫైర్ అవుతున్నారంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక పెట్రోల్ డీజిళ్లపై రేట్లు తగ్గించకుంటే మాత్రం పూర్తిగా సామాన్య ప్రజలపై భారం పడే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు తమ వ్యాపారాలు చేయడం కూడా కష్టతరమయ్యే పరిస్థితులు అయితే మెండుగా కనిపిస్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.